వైపు రాజమండ్రిలో పరిస్థితి ఎలా ఉంటే మరోవైపు తిరుపతిలో భారత్ బంద్ నేపథ్యంలో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ పరిస్థితి ఏంటో అక్కడ నుంచి మా ప్రతినిధి మోహన్ లైవ్ లో రిపోర్ట్ చేస్తారు. మోహన్, చెప్పండి, ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజు ఉదయం నుంచి కూడా వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. ఎక్కడికెక్కడ నిరసన గళం వినిపిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన వారి యొక్క వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు పడుతున్నటువంటి అవస్థల మీద వారందరూ కూడా నిరసన గళం విప్పినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తాం, వామపక్ష పార్టీలు నగరమంతా కూడా ర్యాలీ నిర్వహించి నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఎక్కడికెక్కడ ప్రజలతో మమేకమై ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరువేరుగా ఎక్కడికెక్కడ నిరసనలు చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల అవస్థలను కేంద్రానికి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో నిరసన చేపట్టినటువంటి వామపక్ష పార్టీలు ఈ రోజు చేపట్టినటువంటి ధర్నా రాసుకోవడం జరిగింది. విధానం మీద చెప్పండి, ఏ రకంగా ఉంది ఈ రోజు ఈ ప్రభుత్వ తీరు? వేళ భారతదేశం పేరు చూస్తే గొప్ప, ఊరు చూస్తే దిబ్బసందంగా మార్చేసినటువంటి నరేంద్ర మోడీ, ఉర్జిత్ పటేల్ యొక్క ఏకపక్ష నిర్ణయాల వల్ల అస్తవ్యస్తమైనటువంటి భారతదేశం పేరేమో ఎలా ఉందంటే, భారతదేశం భాగ్యసీమరా, 2000కు కొదవలేదురా, 150 చిల్లర లేదు, 150 చిల్లర లేదు, చిల్లర లేని 2000ను సించి వేద్దామన్నో నాయన, సించి వేద్దామన్నో నాయన, సించి వేద్దామన్నో నాయన. నరేంద్ర మోడీ దేశంలో నా తొగ్గ పాలన చేస్తూ ఉన్నాడో, మాటల మారి వెంకయ్య నాయుడు ఊదరగొడుతూ తిరుగుతున్నాడో. ఉర్జిత్ పటేల్ మోసకారినే, ఉర్జిత్ పటేల్ మోసకారిని తరిమి కొట్టరండో నాయన, తరిమి కొట్టరండో నాయన, తరిమి కొట్టరండో నాయన. భారతదేశం భాగ్యసీమరా, 2000కు కొదవలేదు, 50 నోట్లకు చిల్లర లేదు, 50 నోట్లకు చిల్లర లేదు అంటూ ఈ రోజు ప్రజలు రోడ్డు మీదకి వచ్చి గద్దోలు పెడుతూ భారత బంద్ ని సక్సెస్ చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా వామపక్ష పార్టీల తరఫున పెద్ద ఎత్తున విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలా తీసుకున్నటువంటి నిర్ణయం చాలా దుర్మార్గమైనటువంటిది, అనాలోచితమైనది, అప్రజాస్వామికమైన చర్య అని చెప్పి మేము ఖండిస్తా ఉన్నాం. చూస్తున్నాం, వామపక్ష పార్టీలు ఈ రోజు ప్రజలు పడుతున్నటువంటి అవస్థల మీద, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద వారందరూ కూడా ఈ రోజు నిరసన గళం ఎత్తుతున్నారు. ప్రజలు దేశవ్యాప్తంగా ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి అంటున్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా దిగి వచ్చే పరిస్థితి లేదు, దిగి వస్తున్నటువంటి దాఖలాలు కూడా కనిపించట్లేదు. మరి ఎలాంటి ప్రభావం చూపుతుంది ఈ దేశవ్యాప్త సమ్మె? ఈ దేశవ్యాప్త సమ్మె 2019లో నరేంద్ర మోడీని దిగేదాకా పోరాటం చేస్తారు. ఆ ఓట్లో ఫలితాలు దక్కుతాయి. ఈరోజు సామాన్య మానవుడికి 100 రూపాయల నోటు దొరక్క ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితికి నిరసనగానే ఈ కార్యక్రమం జరుగుతోంది. సామాన్య మానవుడు ఓటేస్తే గెలిచినాడే కానీ రిలయన్స్ వాడు, అదాని వాడు ఇంకొక ఓటేస్తే గెలలేదు. కాబట్టి రిలయన్స్, అదాని కంపెనీకి అనుకూలంగా నిర్ణయాలు చేస్తున్న నరేంద్ర మోడీ సామాన్య మానవుడిని ఇబ్బంది పెడుతున్నాడు. ఈరోజు కిల్లి కొట్లు కానీ, పూల వ్యాపారస్తులు కానీ, కూరగాయల వ్యాపారస్తులు కానీ, పాల వ్యాపారస్తులు కానీ, టీ కొట్లు కానీ ఇవన్నీ మూతపడే ప్రమాదం ఏర్పడతా ఉంది. ఆన్లైన్ మార్కెటింగ్ అంటే లేదు, ఆన్లైన్ మార్కెటింగ్ చేయలేరు. డీమార్ట్ లేదా రిలయన్స్ లాంటి మార్ట్లు ఆన్లైన్ మార్కెట్ చేస్తాయి. కాబట్టి ఆన్లైన్ విధానం కాదు, అన్ని రకాల ప్రజలకి అందుబాటులో తీసుకురావాల్సిన బాధ్యత 100 రూపాయల నోటుని నరేంద్ర మోడీ ఉంది. ఆ నరేంద్ర మోడీ ఇప్పటికి కూడా ఏమాత్రం చర్యలు తీసుకోదు. రైతులు పంటలు పండించిన డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో దాచుకుంటే ఆ డబ్బులు కూడా నువ్వు 2000 డ్రా చేసుకొని చెప్పి పెట్టడం అంటే, రిటైర్డ్ ఉద్యోగస్తుడు డిపాజిట్ చేసుకుంటే ఆ డబ్బులు కూడా డ్రా చేయకూడదు అంటే ఈ ఎవడబ్బ సొత్తు అని ఈరోజు అడుగుతున్నాం. స్థిరాస్తి రూపాయల బ్లాక్ మనీని నువ్వు బయట పెట్టాలా, స్విస్ బ్యాంక్ లో బ్లాక్ మనీని తీసుకురావాలా. భారతదేశం అభివృద్ధి కావాలంటే లక్షల కోట్ల రూపాయల భూముల పైన, బంగారు పైన, బిల్డింగ్ల పైన నల్లధనం ఉంది. దాన్ని నువ్వు వెలికి తీయగలుగుతావా? తీయి, నీ ప్రభుత్వం కోల్పోతుంది. ఈ రోజు నీ ప్రభుత్వం కూలిపోయినారంటే అదానికి అనుకూలంగా 2000 రూపాయల నోటు తీసుకొచ్చావు, లేదా రిలయన్స్ వాడికి అనుకూలంగా 2000 రూపాయల నోటు తీసుకో. 2000 రూపాయల నోటు ఈ రోజు తీసుకెళ్తే టీ ఇవ్వడం, నా దగ్గర చిల్లర లేదన్నాడు. 2000 రూపాయలు కదా కావాల్సింది, చిల్లర కావాలి మాకు. ఆ చిల్లర కోసం ఉద్యమం చేస్తున్నాడు. చిల్లర రాజకీయాలు చేసినటువంటి నరేంద్ర మోడీని ఖచ్చితంగా 2019లో చిచ్చుగా ఓడిస్తారని మేము హెచ్చరిక చేస్తున్నాం. సార్, ఈరోజు ప్రధానంగా మార్పుకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మార్పుకు అనుగుణంగా జీవనం ఉండాలి, మార్పు రానివ్వకుండా చేస్తున్నారన్నటువంటి వాదన ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా కేంద్రం నుంచి వస్తుంది. దాన్ని మీరు ఎట్లా చూస్తారు వామపక్షాలు? అదే మార్పు అంటే ఏందండి, పేద జనం అంతా తిండి లేకుండా, బట్ట లేకుండా, ఉండడానికి ఇల్లు లేకుండా, మనం బతకడానికి దిక్కు లేకుండా ఉంటే మార్పు అంటారు దాన్ని. ఈరోజు మొత్తం ప్రభుత్వం యొక్క విధానాలన్నీ మనం చూస్తే ఈరోజు చిల్లర లేదు కొనుక్కోవడానికి. ఈరోజు కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనుక్కునే అమ్మే పరిస్థితి లేదు, టీ అంగట్లో టీ తాగే పరిస్థితి లేదు, పాలంగంలో పాలు కొనే పరిస్థితి లేదు, సరుకుల అంగడిలో లేకపోతే సరుకులు కొనే పరిస్థితి లేదు. ఏం మార్పు తీసుకొస్తున్నావు అనేది మా ప్రశ్న. ఈ రోజు ఆన్లైన్ లో వ్యాపారం చేయాలా, స్కైప్ మిషన్ లో వ్యాపారం చేయాలని చెప్పి అంటున్నాడు.
స్కైపిడ్ వ్యాపారం చేయాలంటే రిలయన్స్ మాతృపి చేయాలా, లేకపోతే డిమాతృపి చేయాలా, లేకపోతే టాటా వారి మాతృపి చేయాలా. అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ రోజు చిల్లర వ్యాపారాలకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ వ్యాపారాన్ని ప్రమోట్ చేయడం అనేది మార్పు అని మేము ప్రశ్నిస్తున్నాం. పేదవాళ్ళు, తిండి లేని వాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళు, వాళ్ళకి రోజువారీ పని కల్పించాలా. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు మోడీ. ఈ రోజు ఒక్క ఉద్యోగం ఇచ్చిన గతి లేదు. ధరలు తగ్గిస్తున్నాడు మోడీ, ధరలు తగ్గించిన పరిస్థితి లేదు. కాబట్టి ఆయన తీసుకొస్తుంది కోటీశ్వర్లకి కొంగు బంగారం చేసే మార్పు తప్ప పేదలకు ఉపయోగపడే మార్పు కాదని తెలియజేస్తున్నాం. అంటే ఈ 2000 రూపాయల నోటు వల్ల ఉపయోగం లేదంటారు. ఈ 2000 రూపాయల నోటు ఎక్కడికి పోయినా, ఎవరి దగ్గర తీసుకుపోయినా దీన్ని ఎవరు తీసుకోవడం లేదు. దీని వల్ల చిల్లర రావడం లేదు, దీని వల్ల టీ దొరకడం లేదు, దీని వల్ల పూలు దొరకడం లేదు. కాబట్టి ఈ 2000 రూపాయలు చించేయాలని చెప్పి మేము నిర్ణయం చేసుకున్నాం. చూస్తున్నాం ఈ రోజు 2000 రూపాయల నోటుని చించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఈ 2000 రూపాయలు వచ్చినప్పటికీ కూడా ఫలితం లేదు, ప్రజలకు ఉపయోగపడడం లేదు, సామాన్యుడికి ఏ రకంగానూ ఉపయోగపడడం లేదని చెప్పి కూడా 2000 రూపాయల నోటును చించి ఇక్కడ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతూ పెద్ద పెద్ద మాల్స్, అదేవిధంగా మార్ట్లో ఉన్నటువంటి వారికే ఉపయోగకరంగా ఉందన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభ.